హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీనారాయణ సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మీకు తెలిసిందే, ఎవ్రీ టైం ఇక్కడ నుంచి మనకు బాలాపూర్కి గణేష్ అయితే తీసుకెళ్తారు. ఇక్కడ స్పెషల్గా తయారు చేస్తారు ఇక్కడ. అండ్ మీకు ఈరోజు నేను మినీ బాలాపూర్ మోడల్ చూపించడానికి ధూల్పేట అయితే వచ్చాను. బాలాపూర్ గణేష్ ఒక యూనిక్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ ఈసారి అయితే ఈ 2024లో కొత్త మోడల్, అది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఈసారి చూస్తే మొత్తం క్రేజీ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చూసినట్టయితే మినీ బాలాపూర్ మోడల్ అయితే పెట్టారు చూడడానికి. అండ్ పెద్ద బాలాపూర్ గణేష్ కూడా ఇలాగే ఉంటుందని, పెద్ద సైజ్ కూడా. ఈసారి మొత్తం స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్రీ టైం పెట్టేలాగా కాకుండా ఈసారి ఈ మోడల్ డిఫరెంట్గా ఉంది. చూడండి, పైన ఈసారి చెవులు కళ్ళు కాకుండా ప్రతిసారి అయితే బాలాపూర్ గణేశునికి చెవులు లేదా కళ్ళు డిఫరెంట్గా మూవ్ అయ్యేటట్టు చూపిస్తారు. బట్ ఈసారి పైన వచ్చేసి శివుడు పర్వతం, అది ఒక సైడ్ దేవతలు, ఒక సైడ్ రాక్షసులు రాయిని చెలికేటట్టు అది డిజైన్ పెట్టారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది ఈసారి బాలాపూర్ మోడల్ అండి. చూడండి, ఇది మినీ మోడల్ ఇలా ఉంటుంది. మెయిన్ బాలాపూర్ మోడల్ కూడా ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. మొత్తం చూడండి, ఇది వచ్చేసి మినీ బాలాపూర్ మోడల్. అండ్ దాని బ్యాక్ సైడ్ చూసారు కదండి, దాని బ్యాక్ సైడ్ సేమ్ అదే వచ్చేసి పెద్దది బాలాపూర్ పెద్ద గణేష్. పెయింటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయరంటండి. పెయింటింగ్ ఇది రాఖీ పౌర్ణమి తర్వాతనే స్టార్ట్ చేస్తారంట, రాఖీ పండుగ తర్వాత. ఇప్పుడైతే ప్రస్తుతం మోడల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు ఈ టైప్లో. చూడండి, చూడడానికి అయితే చాలా క్రేజీ ఉంది సార్ బాలాపూర్ మోడల్ అయితే. అక్కడ లోపల ఫుల్గా వర్క్ నడుస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్. అది వచ్చేసి హనుమాన్ స్టాచ్యూ, ధూల్పేటలో ఫేమస్. అండ్ ఇక్కడ మినీ బాలాపూర్ మోడల్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, పెద్ద గణేష్ ప్రిపేర్ చేస్తున్నది. ఇక్కడ మొత్తము పెద్ద విగ్రహం స్టార్టింగ్లోనే చూడొచ్చు మనం, పెద్దది ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, పైన గణేషుని పైన పెట్టే మెటీరియల్ ఈసారి పైన ఇది ఉంది బాలాపూర్కి. ఇట్లా పెట్టారు, మొత్తం ఫైబర్. ఇది బయట ఇలా ఉంది చూడండి. లోపల అయితే వర్క్ నడుస్తుంది. ఇప్పుడు చాలా వర్క్ స్టార్ట్ అయిపోయింది, విగ్రహాలు స్టార్ట్ అయినాయి. అండ్ ఈ టైప్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాయండి. అండ్ ఇటు సైడ్ దుర్గామాత, ఇక్కడ శివుడిని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, శివుడి విగ్రహం చాలా క్రేజీగా రెడీ చేస్తున్నారు. మన హైదరాబాద్లో ఎక్కడికో డెలివరీ వచ్చిందంట ఇవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి విగ్రహాలు, ఇవి మన వినాయకుడి విగ్రహాలు ఇట్లా ఉన్నాయి, తయారవుతున్నాయి. ఇంకా చాలా వర్క్ ప్రిపేర్ అవుతున్నాయి. చూడండి, వర్క్ నడుస్తుంది, చాలా క్రేజీగా నడుస్తుంది వర్క్ కూడా. చూడండి, అది వచ్చేసి ఎంట్రన్స్. వచ్చేసి బాలాపూర్ గణేశుని తయారు చేసే ప్రింట్ అండి. ఇంత భారీగా ఉంది, ఇది ఇలా ఉంటుంది. దీంట్లో నుంచి తయారు చేస్తారు, ఇలా ఉంటుంది చూడండి. అండ్ ఇలా పెట్టి తయారు చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా యూనిక్గా చేస్తున్నారు ఈసారి. మోడల్ వచ్చేసి చాలా బాగుంది. చూడండి, ఈసారి బాలాపూర్ గణేష్ అయితే చాలా డిఫరెంట్గా మోడల్ చేశారు. ఈసారి అయితే మరి చెవులు కళ్ళు ఊగేలా కాకుండా తలపైన పర్వతం అనేది చెలికేలాగా డిజైన్ చేశారు. చూపించాను కానీ ఇందాక బయట అది అక్కడ ఉంది పెట్టేది. ఇక్కడ ప్లేస్ సరిపోదు పెట్టడానికి, అందుకే అది వినాయకుడిని తీసుకెళ్ళినప్పుడు సపరేట్గా పెట్టాలి. చూడండి, ఇలా తయారవుతుంది మొత్తం మోడల్. మొత్తం వర్క్ నడుస్తుంది, చాలా అంటే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. చాలా బిజీగా ఉన్నారు. చూడండి, ఇలా పెట్టారు. లోపల మొత్తం మోడల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి. దగ్గరికి విగ్రహాలన్నీ చాలా దగ్గరికి పెట్టి ఉంచారు. ఇట్లా చూడడానికి చాలా క్రేజీగా ఉంది. నేను దగ్గర నుంచి చూస్తున్నా, నాకైతే చాలా సూపర్గా అనిపిస్తుంది. చూడండి, ఇట్లా వెళ్తే మనకు మోడల్ కనిపిస్తుంది. చెప్పాను కదండి, ఇది
ఇది ఇది వచ్చేసి బాలాపూర్ మినీ మోడల్ అండి, మినీ మోడల్ గణేష్. దాని వెనకాలే పెద్దది చూడండి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి ఇది ఇందాక మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపించాను, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది ఎలా ఉంటుంది, చాలా అంటే చాలా క్రేజీ ఉందండి. ఇది చాలా అంటే చాలా క్రేజీ, షాకింగ్గా ఉంది. అన్నీ అదే మోడల్, సేమ్ మోడల్ ఇలా చాలా దగ్గరికి ఇలా పెట్టి ఉంచారు మోడల్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయి, చాలా వరకు విగ్రహాలు రెడీ అయిపోయినాయి. ఇంకొక 3-4 స్టాచ్యూస్ ఉన్నాయి అంతే, ఐడియల్స్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. రెడీ అయిపోగానే ఇంకా మనకి పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారంట రాఖీ పండుగ తర్వాత. ప్రజెంట్ ఇప్పుడు అయితే కాదంట. చూడండి ఆల్మోస్ట్ ఆల్ విగ్రహాలు అన్నీ రెడీ అయిపోయినాయి, పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఓన్లీ పెయింటింగ్కి రెడీ ఉన్నాయి ఇవన్నీ. ఇలా దగ్గర పెట్టి ఉంచుతారు ఇలా కింద. చూడండి బాలాపూర్ విగ్రహం ఈసారి చాలా అంటే చాలా బాగుంది, నచ్చిందండి ఈసారి మోడల్. పైన అంటే ఈ టైప్లో డిజైన్ రావడం, అట్లా పెద్ద విగ్రహానికి అట్లా పెట్టొచ్చు, పైన పెట్టుకుంటారు. బట్ ఇప్పుడు ప్లేస్ సరిపోక పెట్టలేదు పైన. అది సపరేట్గా డెలివరీ ఇచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్తారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు అక్కడ. ఇలా ఉంటుందండి. అండ్ చూడండి ఇలా పెట్టి ఉంచారు. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి బాలాపూర్ గణేష్ అండి, సెకండ్ బ్లాగ్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది కదా, చూశారు కదా ఎలా తయారు చేస్తారో విగ్రహాలన్నీ. చూడండి పెద్ద ఈ విగ్రహాల మధ్యలో నుంచుంటే నాకు అసలు క్రేజీ అనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు ఈసారి, చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా ఈసారి మోడల్ అనేది చాలా మారిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంది. ఈసారి చెవులు కళ్ళు కాకుండా మార్చేశారు మోడల్ అనేది. పైన పర్వతాన్ని చెలికేటట్టు డిజైన్ చేశారు. ఈరోజు అప్డేట్ బాలాపూర్ గణేష్ అండి. అండ్ ఇంకో మరి ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చాలా ప్లేసెస్కి వెళ్ళి చాలా అప్డేట్ చూపిస్తూ ఉంటాను మీకు, గణేష్లు అన్నీ చూపిస్తూ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.